హాయ్ ఫ్రెండ్స్, రాగి సంగటి రెసిపీ చూపించండి అని చాలామంది అడిగారు కదా. ఈ రాగి సంగటి అయితే మేము 2 టైప్స్ చేస్తాము. స్టోర్ రైస్ వేసి అన్నం ఉడికిన తర్వాత రాగి పిండి వేసి చేస్తాము. ఓన్లీ రాగి పిండితో కూడా చేస్తాము. డయాబెటిక్ ఉండే వాళ్ళకైతే ఇలా ఓన్లీ రాగి పిండితో చేసుకోండి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ రెసిపీకి అయితే 2.5 కప్పు రాగి పిండి తీసుకున్నా. ఏ కప్పుతో పిండి తీసుకున్నానో అదే కప్పుతో 5 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ వాటర్లోకి వేసుకోవాలా. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి వాటర్ అయితే మరిగించుకోవాలా. తర్వాత మనం తీసి పెట్టుకోండి రాగి పిండి ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలా. అది ఉడికిన తర్వాత అయితే వుడెన్ స్పూన్ కానీ లేదా నార్మల్ స్టీల్ స్పూన్తో కానీ ఈ విధంగా దీన్ని కలిపేసుకోవాలన్నమాట, మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా. తర్వాత ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకునేసేసి ప్లేట్కి తర్వాత అరిచేతికి నీళ్ళు అనుకొని వేడివేడిగా ఉంటుంది కదా, ఇలా ముద్దలు చుట్టేయడం అనమాట. ఇదిగోండి, ఇంకా 2.5 కప్పుకి అయితే ఒక 4 సంగటి ముద్దలు అయినాయి. ఈ సండే అయితే మా ఇంట్లో స్పెషల్ ఇలా